శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారు రచించినటువంటి కరెంటు సంబరం కథను విందాం. మా చిన్నతనంలో కరెంటు ఉండేది కాదు. మా ఊళ్ళో హాల్లో లాంతరు ఇనుప కుక్కానికి తగిలించేవారు. వంటింట్లోనూ పడక గదిలోనూ లాంతర్లు, మిగిలిన చోట కోడిగుడ్డు దీపాలు. చేత్తో పుచ్చుకొని తిరిగేందుకు 2 చిన్న లాంతర్లు ఉండేవి. సాయంత్రం పూట ఆ దీపాలన్నీ దగ్గర పెట్టుకుని కిరసనాయిలు పోసి ముగ్గుతో గ్లాసులన్నీ మసి లేకుండా తుడిచి కత్తెరతో ఒత్తులు కత్తిరించి సిద్ధంగా పెట్టుకునేది మా అమ్మమ్మ. చీకటి పడగానే దీపాలు వెలిగించేవాళ్ళు. భాగ్యవంతుల ఇళ్లల్లో పెట్రోమాక్స్ లైట్లు ఉండేవట. ఒకసారి మేము సెలవులకు వెళ్ళినప్పుడు ఊరంతా సందడి. ఊళ్ళోకి కరెంటు వస్తుందట. స్తంభాల కోసం గుంటలు తవ్వడం, అంత ఎత్తున వైరు చుట్టలు తేవటం అన్నీ విచిత్రంగా చూసాం. 5-6 ఇళ్ల వాళ్ళు ఇంటికి కరెంటు పెట్టించుకోవాలనుకున్నారు. అందులో మా ఇల్లు ఒకటి. ముందు సంబరపడినా ఆ తర్వాత భయపడింది మా అమ్మమ్మ. ఆ కరెంటీ ప్రమాదకరమైనది కదా. మన పార్వతమ్మ వదిన గారి దూరపు చుట్టం బెజవాడలో కరెంటీకి అతుక్కుపోయి గుటుక్కుమన్నాడట. ఇప్పుడు ఆ కరెంటీ లేకపోతే ఏం, ఇన్నాళ్ళు గడవలేదా? అట్లాగే గడుస్తుంది అంది. ప్రమాదం ఏమీ లేదు. కరెంటు వస్తే ఆ సులువు వేరు. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు అంది అమ్మ. ఏమోనమ్మా, కాళ్ళకి రబ్బరు చెప్పులు వేసుకోవాలిట, లేకపోతే నేలకి అతుక్కుపోతారుట. అలా అతుక్కుపోతే ఇంకెవరైనా రబ్బరు చెప్పులు వేసుకొని వచ్చి కర్రతో అతుక్కుపోయిన వాళ్ళని కొడితే గాని ఊడిరావుట కాళ్ళు. ఈ వయస్సులో రబ్బరు చెప్పులు వేసుకుని ఏం తిరుగుతాను అంది అమ్మమ్మ. అమ్మ ఫకాలున నవ్వింది. ఎవరా చెప్పింది? మా ఊళ్ళో కరెంటు లేదు, నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నానా? అక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పులు వేసుకుని తిరుగుతున్నావా? ఆ మాటలే నమ్మకు అని తీసిపారేసింది. అమ్మతో వాదించలేక ఊరుకున్నా మా దగ్గర వాపోయింది అమ్మమ్మ. మీ అమ్మకేం చెప్తుంది? అక్కడైతే మీరందరూ ఉన్నారు, ఇక్కడ మేమిద్దరమే ఉంటాం. పోనీ నేను నేలకి అతుక్కుపోతే మీ తాతయ్య ఓ దెబ్బ వేసినా పర్వాలేదు, కానీ ఆయన అతుక్కుపోయారనుకో, కట్టుకున్న భర్తని కర్రతో ఎట్లా కొడతాను? రౌరవాది నరకాలు పట్టిపోను. ఎందుకు వచ్చిన ప్రారంధం ఇదంతా అని బాధపడింది. అలా ఏం కాదులే అమ్మమ్మ, మా ఊళ్ళో కరెంటు ఉంది, ఎవరూ నేలకు అతుక్కుపోలేదు అని ధైర్యం చెప్పాం. మీది బస్తీ కరెంటు, ఇది పల్లెటూరి కరెంటు, దానికున్న తెలివితేటలు దీనికి ఉండద్దు అంది. ఆవిడ ఎంత ప్రతిఘటించినా వినలేదు. ఇంట్లో వైరింగు చేసి బల్బులు బిగిస్తుంటే మళ్ళీ అడ్డుపడిందిట. అంటే అన్నానంటారు, అంత ఎత్తున దీపాలు పెడితే నేను ముగ్గు పెట్టి ఎట్లా తుడుచుకుంటాను? కాస్త నేలబారుకి బిగించండి అందిట. వాళ్ళు నవ్వేసి, ఈ దీపాలు రోజూ తుడవక్కర్లేదమ్మా, మసి ఉండదు కదా అన్నారట. ఎలాగైతేనేం కరెంటు వచ్చేసింది. ఆ శుభ సందర్భంలో మేమంతా వెళ్ళాం. తాతగారు సంబరంగా ఉన్నారు, కానీ అమ్మమ్మకి 1,00,000 సందేహాలు, అమ్మ సమాధానాలు. ఒక్కొక్క చోట ఒకటే మీట పెడితే సరిపోయేది. ఇక్కడ 3 మీటలు పెట్టారు. ఒకటి వంటగదిలోకి, రెండోది భోజనాల గదిలోకి, మూడోది దొడ్లోకట. ఒకటి వెయ్యబోయి ఇంకొకటి వేస్తే ప్రమాదం కాదా? ఏమీ కాదు. అది ఆర్పేసి ఇంకొకటి వెయ్యాలి. సరే, కరెంటీ దీపం ఉండగా లాంతరు వాడితే కరెంటీ దీపానికి కోపం వస్తుందా? కోపం రావడానికి, తాపం రావడానికి అదేమైనా మనిషా? అయినా కరెంటు దీపం ఉండగా మళ్ళీ లాంతరు ఎందుకు? అలా ఎన్నో అనుమానాలు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ వెళ్ళాం. నేను చదువుకోని దాన్నని, ఏమీ తెలియని దాన్నని తాటాకులు కట్టేస్తారు. కరెంటీకి కోపం ఎందుకు వస్తుంది అంది మీ అమ్మ. ఆ కరెంటీకి ఉన్నంత చుప్పనాతితనం ఇంకెవరికీ ఉండదు. మామూలప్పుడు పుచ్చ పువ్వుల్లా వెలిగిపోతాయా దీపాలు. మొన్న మధ్య గోవిందరాజు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు టపీమని ఆరిపోయాయి. అదేమిటంటే కరెంటీ పోయిందిట. అట్లా పరాయి వాళ్ళు వచ్చినప్పుడు పోవటం మర్యాదేనా? ఆనక అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళాక తీరిగ్గా వచ్చింది కరెంటీ. నాకు ఈ కరెంటీ పద్ధతి నచ్చడం లేదు. నయానా భయానా చెప్పమంటే మీ తాతయ్య వినరు అని చెప్పుకుని బాధపడింది.
ముందర కొంచెం అస్తవ్యస్త పడినా తరువాత కరెంటు దీపాలు చూసి మురిసిపోయింది అమ్మమ్మ. గాలికి అల్లల్లాడవు, మసిబారిపోవు, బ్రహ్మముడి వేసుకున్నట్లు వెంట తీసుకుపోనక్కర్లేదు. చక్కగా పొందికగా ఉన్న చోటే ఉండి పుచ్చ పువ్వులా మెరిసిపోతాయి అని సంబరాలు పడేది. కరెంటు వచ్చాక ఆవిడ హోదా కూడా పెరిగింది. పక్కింటి రాఘవమ్మ గారి దొడ్డి గోడ నుంచి కేకేసి, వదిన ఇంట్లో గాలాడటం లేదు, పిల్ల వెధవలకి దొడ్లో అన్నం పెడతాను, కాస్త మీ లైటు వెలిగిస్తావా అని అడిగేది. అయ్యో దానికేం భాగ్యం అని వెనకాల లైటు వేసేది అమ్మమ్మ. మర్నాడు తెల్లవారాక ఆవిడ వచ్చి, ఎంతైనా కరెంటు దీపం మహిమే వేరొదిన, మాకొద్దు మాకు చాలు అని శోకరాలు పోయే పిల్లలు ఇంకాస్త అంటూ ఇత్తడి గిన్నెడు అన్నం ఊడ్చిపెట్టేశారు వదిన అని ఫీడ్బ్యాక్ ఇస్తే, అవును వదిన, అది వరకు నా కీళ్ళు కీచుకీచుమంటూ ఉండేవి, కరెంటీ దీపాలు వచ్చాక సాఫీగా సాగుతున్నాయమ్మా అన్నది అమ్మమ్మ. ఈ విషయం విని అపోజిషన్ పార్టీలోని జగన్నాథం గారి భార్య మంచినీళ్ళ బావి దగ్గర ఎద్దేవా చేసిందిట. మరీ బడాయి కాకపోతేను కరెంటు దీపంతో కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయా అందిట. అది తెలుసుకొని ముక్కాని ఆవతం దీపాల వాళ్ళు కూడా కరెంటీ గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం, దమ్ముంటే 100 రూపాయలు పెట్టి ఇంట్లోకి కరెంటీ పెట్టించుకొని నెల తిరిగేసరికి 3 ముప్పాల కరెంటీ ఖర్చు కట్టమను, తెలుస్తుంది సత్తా ఏంటో. అయినా అమావాస్య నాడు వెన్నెల్లో భోజనం చేస్తాననే తెలివి తక్కువది దానికేం తెలుసు కరెంటీ గొప్పతనం అంది మా అమ్మమ్మ గర్వంగా. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.